సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవని, వీటితోనే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్త వీధుల శ్రీరామశర్మ పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రవాస భారతీయులు కంచర్ల సత్యనారాయణ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే ప్రతి పనిలో దైవ సంతోషమే ప్రేరణగా ఉండాలన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కాకినాడకు చెందిన ప్రవాస భారతీయుడు కంచర్ల సత్యనారాయణ జన్మభూమిని మరవకుండా పేదల అభ్యున్నతి కోసం పలుసేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసేటువంటి ప్రాణాంత వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల అందించేటటువంటి ఆహార దినుసులను అందించడానికి ఆయన ముందుకొచ్చి సేవా కార్యక్రమం చేసి మెరుగైనటువంటి సమాజం, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉండాలని, అదేవిధంగా ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానం గడపడానికి ఉండేటటువంటి పరిస్థితులు కల్పించడానికి ఆయన అందించినటువంటి ఆయన సహకారం చాలా మరువలేనిది. అలాంటి వ్యక్తులు చేసేటువంటి సేవా అడబాల ట్రస్ట్ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా వారికి వేళ ప్రాణాంత వ్యాధిగ్రస్తులకి ఆహార పదార్థాలు అందించడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ దేశం మేగిన ఎందుకు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టుగానే సేవ చేయరా మీ దేశ ప్రజలకు అన్నట్టుగా ఆ ప్రవాస భారతీయుడైనటువంటి కంచర్ల సత్యనారాయణ గారు తమ కుటుంబ యొక్క స్ఫూర్తితోటి ఆ సేవా కుటుంబాన్ని పోషిస్తూ ఇక్కడ అడబాల ట్రస్ట్ మీద ప్రతి నెల ఇచ్చేటువంటి ఆ నిత్యావసరాలను ఈ అందరికీ కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించడం చాలా ముదావహం. వారికి, వారి కుటుంబానికి ఆరోగ్యరస్తు, అలాగే ఐశ్వర్య